రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మరి దేవుడు మనకు కృప చూపించి 4వ నెలలో ప్రవేశింపచేశారు. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారిలాగా మనుషులు కనపడుతున్నారు. మనుషుల యొక్క ప్రాణం ఎలా ఉందంటే ఎంతో అల్పమైన ఊపిరి, అల్పమైన ఊపిరి అన్నమాట. కాబట్టి మనం దేవుల్లో ఉండటమే మంచిది, దేవుల్లో ఉన్నవాడు. అందుకని యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. పౌలు గారు అన్నారు, ఇంకా బ్రతుకుడు క్రీస్తే, అది బ్రతికితే దేవుడి కోసం బతాను, దేవుడు ప్రాణం తీసుకుంటే లాభమే. మనం బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాం. ఒక మన ప్రాణం పోయిందనుకోండి పరలోకం వెళ్తాం, అది లాభం మనకి. కానీ రక్షణ పొందిన వారు చనిపోతే పరలోకం చేరరు, అది వారికి లాభమా కాదు, వారికి నష్టం. ఎంత నష్టం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో కాలుతూనే ఉండాలి. వాళ్ళకి ఇక విడుదల అనేది దొరకదు. మరి రక్షణ పొందిన వాళ్ళు చెప్పాలంటే ధన్యులు, తప్పించుకున్నాం. మనం ఈ నరకాన్ని ఏం చేసాం? ఈ నరకాన్ని తప్పించుకున్నాం. ఈ నరకాన్ని దేవుడు తప్పించాడు మనం. అది స్తోత్రం చెప్పండి అంత. హల్లెలూయా. నరకం తప్పించుకున్నాం, అది మన సంతోషం. మరి ప్రభువు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఏం చేశారు? 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం బట్టి, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి కార్యం ఏంటయ్యా అంటే రక్తాన్ని కార్చారు. అందరు జాతుకున్నారు. యేసుక్రీస్తు ప్రతి మనిషి కొరకు, ప్రతి పాపి కొరకు ఆయన రక్తం చెందించారు. ఎన్ని విధాలుగా రక్తం చెందించబడింది? ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ తలలో నుండి రక్తం ధారలుగా చుట్టూ కూడా కారుతూ వచ్చింది. తర్వాత ఆయన్ని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ దెబ్బలు ఒళ్ళంతా కూడా తగిలి రక్తం కారింది. ఒళ్ళంతా కూడా దెబ్బలు తగిలి శరీరంలో ఉన్న అన్ని చోట్ల నుండి రక్తం కారింది. తర్వాత ఆయన ఎడమ చేతిలో మేగు కొట్టినప్పుడు రక్తం ధారలుగా కారిపోయింది. అలాగే కుడి చేతిలో కూడా మేకు కొట్టినప్పుడు ఈ కుడి చేతిలో నుండి కూడా రక్తం ధారలుగా కారింది. తర్వాత 2 కాళ్ళు ఒక చోట పెట్టి మేకు కొట్టినప్పుడు రక్తం ధారలుగా కారింది. ఇక చివరిగా ఒక బల్లెపు పోటు ఆయన డొక్కలో పొడిచినప్పుడు నీరు రక్తం 2 కలిసి కారిపోయింది. ఎన్ని విధాలుగా రక్తం కారి చెప్పండి. ఆయన శరీరం అన్ని ప్రాంతాల నుండి
రక్తాన్ని ఆయన చిందించాడు. మరి ఈ రక్తం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తాన్ని చిందించటం వలన మనకి ఎలాంటి పాఠం నేర్పిస్తూ ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వానికి చూడండి. ఆయన సిలువలో రక్తం కారుస్తున్నాడు అంటే ఏం చూపిస్తుందంటే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అది మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రక్తాన్ని కార్చాడు. తర్వాత తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించడానికి. అది ఆయన రక్తం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి తన పాపము నుండి విడిపించును. మరి పౌలు గారి గురించి ఏం రాయబడిందంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు. మరి యేసయ్య రక్తం అతన్ని విడిపించిందా? విడిపించాడు. హింసించటం మానేశాడు, దూషించటం మానేశాడు, కొట్టడం మానేశాడు. సాధువుగా యేసు రక్తం అతన్ని మార్చివేసింది. రెండవది 5వ అధ్యాయము, ఈ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 9, 10 వచనాలు ఉన్నవి చదవమా. ఒక లైన్ మర్చిపోతున్నాను. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. అక్కడ అంటే సిలువలో ఆయన చేసినటువంటి కార్యం ఏం చూపిస్తుందంటే రక్తాన్ని చిందించి మనుషులను కొన్నాడు. మనం వస్తువు కొనాలంటే డబ్బులు చెల్లించాలి కదా. అలాగే మనుషులందరి కోసం ఆయన రక్తాన్ని చిందించి కొన్నాడు. ఆయన రక్తం చిందించి మనుషులందరినీ కొన్నాడు, ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని యొక్క సొత్తు. అది అందుకే ఏం రాయబడిందంటే మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఏర్పాటు చేశారు. ఇప్పుడు రక్షించబడిన మనం అందరం దేవునికి ఒక రాజ్యం. అదే దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. మనల్ని అందరిని కూడా రక్షించుకుని ఆయన ఒక రాజ్యముగా మనల్ని చేసుకున్నాడు. తర్వాత యాజకులనుగా చేసుకుంటాడు. మనము ఆయన యొక్క యాజకులు. రక్షించబడిన మనము మందిరంలో చేరి స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, అర్పించాలి, కనపరచాలి, మహిమ పరచాలి. అందుకోసం దేవుడు మనలను యాజకులుగా చేసుకోవాలి. ఒక మాట చెప్పాలంటే
ఆయన సేవ చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం దేవుని పిల్లలు దేవుని సేవ చెయ్యాలి. అది ఇష్టమా కష్టమా? దేవుని సేవ చేయటం ఇష్టమా కష్టమా? ఇష్టపడాలి. ఆదివారమున నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సేవ చెయ్యాలా ఆ మనసు ఉండాలి. అందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు 6 దినాలు కష్టపడండి, 7వ దినాన విశ్రమించండి అన్నాడు. ఎందుకని? ఎందుకు విశ్రమించాలి? ఎందుకు ఆదివారము పని మానేయాలి? ఆయన సేవ చేయాలి. ఆదివారమున దేవుని సేవ చేయాలి. మనం ఏం చేస్తున్నాం? మన సేవ మనం చేసుకుంటాం కానీ దేవుని సేవ చేయలేకపోతున్నాం. దేవునికి ఏదైనా చేయాలంటే మనం చేయలేకపోతున్నాం. మన సేవ మాత్రం మనం చేసుకుంటున్నాం, మన పనులు మాత్రం మనం చేసుకుంటున్నాం, కానీ దేవుని సేవ అనే దగ్గరికి వద్దనుకుంటున్నాం. మరి దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు కావాలా? దేవుని స్వస్థత కావాలా? దేవుని యొక్క మేలు కావాలా? కావాలి. మరి దేవుని సేవ చేద్దామా? వద్దు. ఈ విధానాన్ని మనం మార్చుకోవాలి. ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే ఏం చేశారు? ఆడవాళ్ళందరూ ఏం చేశారు? పొద్దున్నే లేచి ఆదివారం బెందరగా లేచిపోయి ఆడవాళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు. అది అలాంటి ఆసక్తి ఉండాలి. తర్వాత యాజకులుగాను చేసేదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. భూలోకాన్ని ఏలటానికి దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకోవాలి. ఏలాలి. నిజా? ఇప్పుడు ప్రపంచాన్ని అంతటిని ఏలుతున్నటువంటి మహారాజు ఎవరు చెప్పండి? చెప్పాలి. ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు ట్రంప్. ఎవరు? దేవుని బిడ్డేనా? దేవుని బిడ్డేనా? ఏలుతున్నాడా? అన్ని దేశాలు ఏలుతున్నాడా? అది ఏలటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని యోసేపు ఏలాడా? ఏలాడు. యూదా రాజ్యాన్ని దావీదు ఏలాడా? దావీదు ఏలాడు. అంటే మనం దేవుడు ఎందుకు తన రక్తంతో కొన్నాడంటే ఏలటానికి. తర్వాత 3వది 7వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకటన గ్రంథంలోనే 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. రక్షణ పొందిన మనం అందరం కూడా దేవుని దగ్గర, సిలువ వేయబడిన యేసు దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా మనం ఏం చేసుకున్నాం? కడుక్కున్నాం, ఉతుక్కున్నాం. దేన్ని? హృదయాన్ని కడుక్కున్నాం, మనసును కడుక్కున్నాం, ఆలోచన కడుక్కున్నాం, మన ప్రవర్తన కడుక్కున్నాం, మన యొక్క నడతను కడుక్కున్నాం, మనం పరిశుద్ధపరచబడ్డాం. కానీ మళ్ళా పాపాల్లోకి వెళ్ళిపోవడం. యేసయ్య రక్తం త్రాగుతున్న నిన్ను కడిగి విడిపించాడు. కాబట్టి నువ్వు మళ్ళా త్రాగుల్లోకి వెళ్ళకూడదు.
అనేకమైన దోషాలు మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంటే క్షమించాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగి వేశాడు. 4 మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు కార్చినటువంటి రక్తం ఏంటంట? క్రొత్త నిబంధన రక్తము. దేనికోసం ఈ రక్తం దేనికోసం చిందించబడిందంటే పాప క్షమాపణ కోసం. పాప క్షమాపణ కోసం రక్తం చిందించాడు. ఏ భేదం లేకుండా యథార్థంగా ఎవరైతే దేవుని దగ్గర నేను ఇలాంటి దోషాలు చేశాను, ఇలాంటి తప్పులు చేశాను, నేను శిక్ష అనిపిస్తున్నాను, ఈ తప్పుల వల్ల శాపాలు అనిపిస్తున్నాను, ఈ తప్పుల వల్ల నష్టాలు అనిపిస్తున్నాను, ఈ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నాను అని తెలుసుకొని క్రీస్తు దగ్గర వారు పాపములను ఒప్పుకున్నప్పుడు వాళ్ళు క్షమించేవాడుగా ఉన్నాడు. రక్షించబడిన మనందరి పాపములు కూడా అలా ఒప్పుకున్నప్పుడు క్షమించబడి రక్షించబడి బాప్తిసం తీసుకుని యేసయ్య సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా. మళ్ళా నువ్వు బయటికి వెళ్ళిపోతావా? నిన్ను ఆయన సంఘంలో చేర్చాడు, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళిపోతావా? వెళ్ళకుండా జీవితాంతం కాపాడుకోవాలి. తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షిని శుద్ధి చేయును, మనస్సాక్షిని కడిగి వేయును, మనస్సాక్షి పని చేసేటట్లు చేయును. కొంతమంది మనస్సాక్షి పనిచేయదు, జాలి దయ కనికరం ఏమి పుట్టవు, కఠోరమైన మనసు ఉంటుంది. కఠినమైన మనసును కూడా కరిగించి వేయగలదు ఆయన రక్తం. కఠినమైన మనస్సాక్షిని కూడా ఏం చేయగలదు? కరిగించేస్తారు. అందుకే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీ మనస్సాక్షి రక్తంలో కడగబడింది కాబట్టి మీ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు చేస్తున్నాము ఇలా చెయ్యమోకు అని చెప్తుందా? మీకు చెప్తుందా? మీ మనస్సాక్షి చెప్తుందా? ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు నీ మనసులో బాధ కలుగుతూ ఇది చేయమోకు అని గద్దిస్తుందా? హెచ్చరిస్తుందా? హెచ్చరిస్తుందా? ఆ వేస్ట్ నూక దాంట్లో వేసేసరికి నీ మనసాక్షి ఏమైంది? కొట్టుకొని ఇదొద్దా, ఇదే పిండి అని మరలా ఇంకో పిండి తెచ్చి దండు కలుపుకోవాలి. సెల్ ఫోన్ దొరికింది అంటే సెల్ ఫోన్ దొరికింది,
మనస్సాక్షి ఏం చెప్పింది? తీసేసుకో అందా, ఇచ్చేసి అందా? అది మనస్సాక్షి. అదే మనస్సాక్షి లేకపోతే, యేసు రక్తంలో కడగబడిన మనస్సాక్షి లేకపోతే సెల్ ఫోన్ ఏం చేస్తారు? దాచేసుకుంటారు. మంచి మనస్సాక్షిని దేవుడు మీకు ఇచ్చాడు యేసు రక్తము ద్వారా. అది జీవితాంతం కాపాడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే పక్కోడు దొడ్లో ఒక మామిడి పండు తెలియకుండా కోస్తున్నాం అనుకోండి, వెంటనే నీ మనస్సాక్షి గతించింది. అది పక్కోడు చెట్టు కదా, అడగకుండా కోస్తున్నావేంటి, నేను తప్పు 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 అని గతించింది. అదే మనస్సాక్షి క్రీస్తు రక్తంలో కడగబడలేదనుకోండి, ఒక్క కాయ కదా, చెట్టు తోసుకుపోయినా సరే మనస్సాక్షి పైకి. తర్వాత 6 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును ఇక్కడ ఆగండి. రక్షించబడిన వాళ్ళందరూ వెలుగులో నడవాలి. అది చీకటిలో నడవకూడదేక, ఓకేనా? చీకటిలో నడవకూడదు, వెలుగులోనే నడుస్తూ ఉంటే నీకు దేవుడితో మంచి సావాసం ఏర్పడి, స్నేహం ఏర్పడి, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమలకు పాత్రుడము అవుతాడు. రక్షించబడి మళ్ళా చీకట్లో నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గర ఉంటాడా, వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా ఏమైపోతావు? చీకటి అయిపోతాడు. చదవమ్మా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అది మీరు దేవునితో సహవాసం చేస్తూ, ఇలా ఆరాధనకు వస్తూ, ఇలా వాక్యం వింటూ, దేవుని సన్నిధిలో పాడుతూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, ఇలా దేవుని సహవాసంలో సాగుతూ ఉన్నారనుకోండి, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క శాపం, ఒక్కొక్క శాపం, ఒక్కొక్క రోగం, ఒక్కొక్క రోగం, ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క వ్యాధి నీ ఒంటిలో నుండి బయటికి పారుతుంది. నువ్వు యేసయ్య సహవాసంలో సాగాలి. సాగితే ఏమవుతుంటా? పోతా ఉంటాయి. వరుణుది అలాగే జరిగింది. సాగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఈ కళ్ళు స్వస్థపరచబడ్డాయి. తాజోడు పెట్టేవాడు పెడతాం మానేసి. వాళ్ళ అబ్బాయిని మీరు చూశారు లేదు? హలో, వాళ్ళ అబ్బాయిని చూసారా? ఏం చేశాడు చూసారా? నాకు ఏం చూసావు? కాలజోడు పెట్టేవాడు. కాలజోడు తీస్తే వాడికి చాలా కష్టం. కాలజోడు తీస్తే కళ్ళన్నీ కూడా నొప్పులు. అసలు కాలజోడు తీసి ఉండలేడు. నా కాలజోడు ఏంటంటే చిన్న అక్షరాలు కనపడటం కోసం నా కాలజోడు. సైట్లు బయట్లు కాదు, చిన్నవి కనపడతాయి. వాడికి ఏంటంటే
సైట్, కళ్ళ సమస్య, కళ్ళజోడు తీయకూడదు. కానీ వాడు సహవాసంలోకి వచ్చాడు, ప్రార్థనలోకి వచ్చాడు, వాక్యంలోకి వచ్చాడు, డ్రమ్ము నేర్చుకున్నాడు, ఆసక్తిగా సాగుతున్నాడు. ఎప్పుడు కళ్ళు స్వస్థపరచబడ్డాయి, కళ్ళజోడు నుంచి విడుదల కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళజోడు పెట్టలేదు. అప్పుడు కళ్ళజోడు పెట్టకపోతే బాధ అయిపోయేది. ఇప్పుడు కళ్ళజోడు లేకుండా పోతున్నాడు. అంటే యేసయ్యతో మీరు సహవాసం చేస్తున్నప్పుడు, యేసయ్యతో మీరు జీవిస్తున్నప్పుడు, ఇలా పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, దేవుల్లో కొనసాగుతున్నప్పుడు, ఎప్పుడు ఎలాగో మీ ఒంట్లో పాపాలే కానీ, రోగాలే కానీ, బలహీనతలే కానీ, శాపాలే కానీ, జబ్బులే కానీ ఎలా పోతాయో తెలియదు. ఇక పోతాయి. అందుకే నీకు ప్రార్థన అంటే ఇష్టంగా ఉండాలి, వాక్యం అంటే ఇష్టంగా ఉండాలి, పాటలు పాడడం అంటే నీకు ఇష్టంగా ఉండాలి, ప్రార్థించడం అంటే నీకు ఇష్టంగా ఉండాలి, వాక్యం వినటం అంటే ఇష్టం ఉండాలి, దేవుని సన్నిధికి రావటం అంటే ఇష్టం ఉండాలి, ఎన్ని చోట్లకైనా రావటం ఇష్టం ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంత వింటావో అంత స్వస్థపరచబడతావు. ఏదో లింగ్ మన ఆదివారం ఆఖరిలో వచ్చి, చివరిలో వచ్చి, మధ్యలో వచ్చి 4 మాటలు వెళ్ళిపోతుంటే నువ్వెలా దేవునికరంగా మారుతావు? లే, అందరికంటే ముందొచ్చి అందరికంటే వెనకాల వెళ్ళేటట్టు నువ్వు చూసుకోవాలి. నువ్వు పాటలు వినాలి, నువ్వు వాక్యం వినాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు కాదులు సమర్పించాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుని యొక్క వెలుగు నీ హృదయంలోనికి, జీవితంలోనికి వెళ్ళి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పారదొడుతాయి. అది ఎందుకు క్రైస్తవుల సమస్యలు పోవటం లేదంటే, ఎక్కడ కుదురైన ఆరాధన ప్రార్థన ఎక్కడ ఉన్నాయి? ఏమా ఎప్పుడు వస్తున్నారు ప్రార్థనకి? ఎప్పుడు వస్తున్నావు ఆరాధనకి? ఎప్పుడు పాడుతున్నావు పాటలో? కూర్చుని ఓపుకుందా? ఆశ ఉందా? లేదు. అందుకనే 10 మంది కుష్ఠరోగులు మీరు వెళ్ళి యాజకుడికి కనపరచుకోండి అని చెప్తే వారు వెళుతూ ఉండగా ఏమయ్యారంట? శుద్ధిలైరి. వాడు వెళ్తా ఉన్నారు, స్వస్థపరచబడ్డారు. అది నువ్వు దేవుల్లో సాగే కొలితే నువ్వు ఆరోగ్యవంతులు అయిపోతావు. నువ్వు వాక్యం వినే కొలితే నువ్వు పరిశుద్ధం అయిపోతావు. నువ్వు వాక్యం వినే కొలితే పాపాన్ని జయించే శక్తి నీకు వచ్చేద్ది. నువ్వు వాక్యం వినే కొలది నీ తండ్రుల పాపాలే కానీ, నీ తల్లుల పాపాలే కానీ, నీ ముత్తాతల పాపాలే కానీ, నీ తాతల పాపాలే కానీ నీ మీద ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అది యేసయ్య భక్తి, యేసయ్య ప్రార్థన, యేసయ్య వాక్యం, యేసయ్య సన్నిధి, యేసయ్య గుడి వలన కలిగే ప్రయోజనాలు. అది నీరసం ఉన్నవాడు కూడా క్రీస్తులో సాగుతూ ఉంటే ఆరోగ్యవంతుడిగా మారిపోతాడు. తీరని రోగాలతో ఉన్నవాళ్ళు కూడా యేసయ్యలో సాగుతూ ఉన్నప్పుడు ఆ తీరని రోగాల నుండి విడుదల పొందగలుగుతాడు. ఎన్ని చోట్లకు ప్రార్థన రమ్మంటే అన్ని చోట్ల ప్రార్థన రావాలి. వస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంకేమంటాడమ్మా? 9వ వచనం, మన పాపములను ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే మనిషిలో దుర్నీతి ఉంటుంది.
చెడ్డ నీతి. చెడ్డ నీతి అంటే పెద్ద కొడుకును ఒకలా ప్రేమించడం, చిన్న కొడుకును ఒకలా ప్రేమించడం, ఇది దుర్నీతి. అంటే పెద్ద కోడలను ఒకలా ప్రేమించడం, చిన్న కోడలను ఒకలా ప్రేమించడం, ఇది దుర్నీతి. పెద్ద భార్యను ఒకలా ప్రేమించడం, చిన్న భార్యను ఒకలా ప్రేమించడం, దుర్నీతి. మనుషులు దుర్నీతి ఉంటుంది. ఒక తల్లికి దుర్నీతి ఉంటుంది. ఒక కొడుకును ఒకలా ప్రేమించింది, ఒక కొడుకును ఒకలా ప్రేమించింది. ఒక తండ్రి కూడా దుర్నీతి ఉంటుంది. ఒక కొడుకు దగ్గర ఒకలాగా ఉంటాడు, ఇంకో కొడుకు దగ్గర ఇంకోలాగా ఉంటాడు. దుర్నీతి, చెడ్డ నీతి. ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంటే ఈ దుర్నీతిని విడిపించాడంటే. దుర్నీతిని విడిపించినప్పుడు నాకు 3 కొడుకులు సమానమే. నాకు పెద్ద కోడలైనా చిన్న కోడలైనా ఒకటే. దానికి ఏమిచ్చాను, ఈయనకి అది ఇస్తా. పెద్ద కొడుకు ఏమిచ్చాను, ఈయనకి అది ఇస్తా. దుర్నీతి ఉందనుకోడు, పెద్ద కొడుకు 2 సెంట్లు ఎక్స్ట్రా చేసి, చిన్న కొడుకు 2 సెంట్లు తక్కువే చేసి ఇలా దుర్నీతి చేస్తారు. కానీ యేసయ్య రక్తానికి ఏ శక్తి ఉంది? దుర్నీతి పరులను నీతిమంతులుగా మార్చేస్తుంది. హల్లెలూయా. మీకు దుర్నీతి కావాలా, నీతి కావాలా? నీకు దుర్నీతి కావాలా, నీతి కావాలా? నీ దగ్గర నీతి ఉంటే ఎన్ని దీవులు ఉంటాయో సామెతల గ్రంథంలో రాశాడు దేవుడు. నీతి వల్ల కలిగే లాభాలు. కాబట్టి ప్రార్థనకు వస్తున్న మనం అందరం కూడా ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా బతకాలి. మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎలా చూడాలి? మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎలా చూడాలి? పెద్ద కోడల్ని ఒకలాగే చూడాలి, చిన్న కోడల్ని ఒకలాగే చూడాలి. కొడుకుని ఎలా చూస్తున్నావో కోడలు కూడా అలాగే చూడు. అలాగే అమ్మని ఎలా చూస్తున్నావో అత్తను కూడా అలాగే చూడు. సరే, కొంతమంది ప్రార్థనకు వస్తారు, రక్షణ పొందుతారు, కానీ ఈ దుర్నీతి పోగొట్టుకోరు. పుట్టిల్లంటే ఒక్కో ప్రేమ, అత్తిల్లంటే కష్టపడుతుంది. అలాగే కొంతమంది అత్తలు కూడా అంతే, దుర్నీతి పరులుగా ఉంటారు. ఒకదాన్ని బాగా ప్రేమిస్తారు, ఇంకోదాన్ని ద్వేషిస్తారు. ఒక భర్త కూడా అంతే, ఒక భర్త కూడా అలాగే ఉంటాడు. వాళ్ళు అంటే కావాలంటాడు, కానీ వీళ్ళు అంటే వద్దంటాడు. మరి మనం ఎలా ఉండాలి? మనం యేసయ్యలోకి వచ్చిన తర్వాత కూడా దుర్నీతి పరులుగానే ఉంటామా? రక్షణ పొంది కూడా దుర్నీతి పరులుగానే ఉంటామా? లేదు. నువ్వు నీతి కలివితిగా మారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం దీవించుగాక. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుని